దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళ్ళక ముందు ఇందాక పాడినటువంటి పాట, దిస్ ఇస్ అ న్యూ రెవల్యూషన్ సాంగ్ దట్ గాడ్ గేవ్ ఇన్ 2025 2025లో. అది మొట్టమొదటిసారిగా ప్రతిసారి మీ చర్చ్లోనే పాడి బోనీ చేస్తాం అనుకుంటామేమో. అంటే అపార్ట్ ఫ్రమ్ సిఎస్ఏ చర్చ్లో మొన్న క్లుప్తంగా పాడాం, కానీ ఫుల్ సాంగ్ ఈరోజు ఇక్కడే ఫస్ట్ టైం. ఓకే, సో పాడడం నేను దేవుని ఎంతగానో స్తుతిస్తాను. ఈ పాటలో దేర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ రెవల్యూషన్. అది నేను చెప్పి ముందుకు వెళ్తాను, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ప్రొఫెటికల్ వర్డ్ ఫర్ ద చర్చ్. ఇది దేవుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాట. దేవుని సన్నిధిలో నేను ఒకసారి మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫ్యూ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు నా హృదయంలో మెదలాడాయి. ఏంటంటే దావీదు గుర్తుకొచ్చాడు నాకు. డేవిడ్ కాదు, దావీదు మహారాజ్. ఓకే, హీఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. దావీదు మహారాజ్ గుర్తుకొచ్చి ఆయన జీవితం గురించి ఆలోచించినప్పుడు మనకు తెలుసు కదా, హీ వెంట్ త్రూ డిఫరెంట్ ఫేసెస్. గొర్రెల కాపరి నుంచి రాజు అయ్యాడు. రాజు అయి పరిపాలన చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు కదా ఆయన. చేయకూడని పనులు చేశాడు, వ్యభిచారం చేశాడు, ఇంకొక స్త్రీని మోహించాడు, నేత్రాశ, శరీరాశ కలిగింది. తర్వాత తన అధికారంను, జీవపు డంబాన్ని ఉపయోగించి ఆమెతో శయనించాడు, ఆమెతో కుమారుని కన్నాడు. ఇవన్నీ చేసి భయంకరమైన పాపంలో మునిగిపోయి ఉన్నప్పుడు దేవుడు తన పట్ల కలిగినటువంటి సంకల్పాలు నెరవేర్చుకోవడానికి తన యొక్క పడక గదిలోకి ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు నాతాన్ అనే ప్రవక్తను పంపించి ఆయన్ని, నువ్వు చేస్తున్నది తప్పు అని కరెక్ట్ చేసినప్పుడు దావీదు బుద్ధి తెచ్చుకుంటాడు. అయ్యో నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపపడి 51వ దావీదు కీర్తన రాస్తాడు. శుద్ధ హృదయం నాకు కలుగజేయి ప్రభువా, నా ఆంతర్యంలో నీ జ్ఞానమును పుట్టించు, హిస్సోపుతో నన్ను కడుగు నాయనా, తెలిసి ఉన్నవి నా అతిక్రమములు అంటూ దేవుని పశ్చాత్తాపడిన తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ ఫేజ్, ఇంటర్వెల్. అక్కడ ఇంటర్వెల్ అయితే దాని తర్వాత సెకండ్ హాఫ్లో దావీదును దేవుడు ఎంతగా హెచ్చించి ఆశీర్వదించినాడో మనకు తెలుసు కదా. దేవుని వాక్యం చెప్తుంది, దావీదు వంటి రాజు లేడంట, దావీదు వంటి పరిపాలన లేదంట. అంటే అంత గొప్పగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దాని తర్వాత దావీదు నుంచి ఆ గోత్రం నుంచి యేసయ్య వచ్చాడు, అవునా కదా. అంతేకాదు, ఈ బైబిల్లో కొన్ని టైటిల్స్ ఇద్దరు ముగ్గురికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాంకి ఏమనుంది, విశ్వాసం నాకు తండ్రి అని. మరొక మాట ఉంది, యాకోబు 2:23లో దేవుని యొక్క స్నేహితుడు అన్నమాట. అది ఇంకొకరికి కూడా ఉంది, ఓకేనా. కానీ దావీదుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బిరుదు దేవుడిచ్చాడు. ఎవరికి ఇవ్వమలే ఆ బిరుదు. ఏమని చెప్పాడు ఆయన? నా హృదయానుసారుడు అన్నాడు. ఇది నన్ను దేవుణ్ణి ప్రశ్నించేలాగా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కుళ్ళు పుట్టించింది నాలో. ఓకే, ఎలా పుట్టాలి మనకు? ఎందుకంటే దేవుడు మన పట్ల స్వార్థం కలిగిన దేవుడు. ఆయన ఏమంటాడో తెలుసా? నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము కలిగిన. రోషం అంటే ఏంటి? స్వార్థం, పొసెసివ్నెస్ అంటారు దాన్ని. ఓకే, భార్య పైన ఎవరికి పొసెసివ్నెస్ ఉంటుంది? భర్తకు ఉంటుంది. భర్త పైన ఎవరికి ఉంటుంది? వాళ్ళకి ఉండాలి, వేరే వాళ్ళకి ఉండకూడదు, అవునా? అది డేంజర్ ఉంటే. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ విధంగా దేవునికి మన పట్ల రోషము, స్వార్థము, ఆ పొసెసివ్నెస్ ఉందో, అలాగే మనకు కూడా దేవుని విషయంలో అటువంటి స్వభావం ఉండాలి. సో నేను ప్రశ్నించుకున్నా, ప్రభువా, ఎందుకు దావీదుకు మాత్రమే ఎందుకు ఇచ్చావా బిరుదు? నువ్వు నన్ను ఎందుకు పిలవకూడదు? నేనెందుకు పిలువబడకూడదు? ఏమని? నా హృదయానుసారుడా అని ఎందుకు పిలువబడకూడదు అంటే, దేవుడు అన్నాడు, బుద్ధి లేనాడా, దావీదుకున్న క్వాలిటీస్ ఉంటే నిన్నే కాదురా, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిని పిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి దావీదులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, మీకు తెలిసిన 1-2 చెప్పండి, ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్, ఆయనకున్న స్వభావాలు చెప్పండి మీకు తెలిసినవి. ఓకే, వెరీ గుడ్. హీఈస్ అ వర్షిపర్ అని పాప చెప్పింది. ఇంకా అమ్మా? ఓకే, పశ్చాత్తాపం కదా, ఫర్గివ్నెస్. ఓకే, క్షమించడం కాదు, హీ హ్యాడ్ రిపెంటెన్స్, ఒక రిపెంటింగ్, పశ్చాత్తాపడే హృదయం. వెరీ గుడ్. ఇంకా అమ్మా?
విధేయత, ధైర్యము. చిన్నోడైనా కూడా గొల్యాతుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. తండ్రి ఆయన్ని ఇగ్నోర్ చేసినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు. వెరీ గుడ్. ఇంకా బలవంతుడు, ఆయన గొల్యాతు కంటే బలాఢ్యుడై అనుంది. ఓకే, వండర్ఫుల్. ఇంకా ధైర్యవంతుడు కూడా ఎదురుగా నిలబడి సవాలు చేశాడు. నీ శరీర భాగాలను ఏం చేస్తాను నేను? ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానన్నాడు. నీ చావు నా చేతిలో గ్యారంటీ అన్నాడు. తన కత్తిని తీసి తనని చంపివేశాడు. ఓకే, ఇంకేముంది ఆయనలో ప్రత్యేకత? ఇంకేదైనా ఒకటి గమనించారా? దేవుడు నాకు చెప్పిన రెవల్యూషన్ అదే. ఈరోజు సంఘానికి అదే చెప్పాలని ఆశపడుతున్నా. చెప్పండి, చెప్తే మీకు ప్రైజ్ ఉందబ్బా. అమ్మా, వండర్ఫుల్. అందుకే ఇది అబండెంట్ లైఫ్ చర్చ్, అవునా? ఆయన సన్నిధిని వెతికేవాడు కాదు, దేవుని సన్నిధిని ప్రేమించిన వ్యక్తి, ఆశపడే వ్యక్తి. ఆయన అంటాడు, దేవా నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ఇంకొక చోట అంటాడు, కీర్తన 23 చివరిన ఏమంటాడు? చిరకాలము యెహోవా మందిరములో నేను నాయనా నీ ఆవరణములు చూడవలనని నాకు ఎంతో ఆశ తృష్ణ కలుగుచున్నది అంటాడు. హీ లవ్డ్ ద ప్రెజెన్స్. ఎక్కడ ప్రెజెన్స్? ఆవరణము ప్రెజెన్స్ అంటే ఎక్కడ అని ఆలోచించాను. అంటే ఏంటి ప్రభువా, ఆదివారం మాత్రమేనా ప్రెజెన్స్? సంఘానికి పోయినప్పుడు మాత్రమేనా ప్రెజెన్స్ అని అంటే లేదు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంది దేవుని సన్నిధి? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. పర్లేదు, నేను మార్కులు ఇవ్వను, ప్రైజులు ఇవ్వను. హిస్ ప్రెసెన్స్ ఇస్ ఇన్సైడ్ అస్, మనలోనే ఉంది. మరి దేవుడు ఏంటి? మరి ఇంకా వాట్ ఈస్ హీ సీకింగ్? ఏంటి ఆయన ఆశపడుతున్నది నా నుండి అని అంటే, మనలో ఉన్నటువంటి దేవునితో మనకున్నటువంటి సంబంధము చిరకాలం ఉండాలి. వీ నీడ్ టు కీప్ హిమ్ యాక్టివ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఆయన ఏమైపోవాలి? యాక్టివ్ అయిపోవాలి. ఆయన ద్వారా మన జీవితాల్లో కార్యాలు జరుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిని ఆ విధంగా మనం అనుభవించగలుగుతామో, ఆయన సన్నిధిని అంటే ఆయన యొక్క క్రియలను మనం అనుభవించగలుగుతాము, ఆయన కొరకు క్రియలు చేయగలుగుతాం, ఏమవుతుందంటే చిరకాలం ఆయన సన్నిధిలో మనం నివసిస్తాం. హల్లెలూయా. అప్పుడు ఏమంటాడో తెలుసా? ఆయన నన్ను నా హృదయానుసారుడా అని పిలుస్తాడు. సో నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, ప్రభువా ఇది నా చిరకాలపు కోరిక. నాయనా నేను చనిపోయే లోపు నీ నోట నుండి ఒక్కసారి జోయల్ నా హృదయానుసారుడా అని నాకు పిలిస్తే చాలయ్యా. అంతేకాదు, పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ కొలతలు ఎలాగుండేటివంట? ఏ లోతు? పాదముల లోతు, చీలమండలం, మోకాల లోతు అలాగుండేది. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి దాన్ని తీసివేశాడు దేవుడు. ఏం చేశాడు? కొలత లేని ఆత్మతో మనల్ని నింపాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టేటువంటి అర్హత, యోగ్యత నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో అవర్ అల్టిమేట్ డెస్టినేషన్, అవర్ డిజైర్ షుడ్ బి దిస్. ఏంటది? టీ పట్టుకొని ఉన్నాను. అతి పరిశుద్ధ స్థలములోన నిత్యత్వము నిన్ను ఆరాధించాలన్నదే నా కోరిక. సో ఈరోజు అబండెంట్ లైఫ్ చర్చ్కి ఈ కోరికలు ఉన్నట్లయితే ఏంటివి? ప్రభువా కొలతలేని ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, హృదయానుసారి అని నన్ను. ఆ డిజైర్ ఉంటే చాలు నీకు. ఆ కోరిక ఉంటే కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలములోన నిత్యత్వము నిన్నే ఆరాధింతును. ఆవరణంలో కాదు, పరిశుద్ధ స్థలంలో కాదు. ఎక్కడికి రావాలి నేను? డైరెక్ట్ యాక్సెస్. హల్లెలూయా. అప్పట్లో ఎవరికి ఉండేదా యాక్సెస్? ఈరోజు ఆ స్థలంలో నేను నిలబడాలని మన కోరిక ఉంటే ఆ కోరికను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఈ సంఘాన్ని కూడా దేవుడు అటువంటి క్లోజ్నెస్ లేక తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కొట్టని చెప్పండి బాగా. సో మీకు ఆల్రెడీ వాగ్దానపు వాక్యాలు వచ్చేసింటాయి. బట్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈ సంఘానికి నేను చెప్పాలనుకున్నది, దేవుడు ప్రేరేపిస్తున్నది ఏంటనంటే, లెట్ 2026 ఇయర్ బి అ ఇయర్ ఆఫ్ క్లోజ్నెస్ విత్ గాడ్.
దేవునికి అతి సమీపముగా చేరేటువంటి సంవత్సరము ఈ సంవత్సరం ఈ సంఘానికి అవునుగాక. హల్లెలూయా. ఆల్ రైట్. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళ్ళబోతున్నాం. ఈ క్లోజ్నెస్ గురించినటువంటి కనెక్షన్ ఉన్నటువంటి మాట, దేవుని కొరకు సంఘము యొక్క అందుబాటు అనేటువంటి ఒక బ్యూటిఫుల్ టాపిక్. నన్ను ఎప్పుడు ఛాలెంజ్ చేసేటువంటి టాపిక్. నేను మీతో క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఐ విల్ క్లోజ్ బై బిఫోర్ 12 o'clock. ఓకేనా? ఖచ్చితంగా నేను క్లోజ్ చేస్తాను. 2025 సంవత్సరాల క్రితము సంఘము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి లోకానికి ఆయన వచ్చేసాడు, అందుబాటులోకి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? 33.5 సంవత్సరములు నీ కొరకు నా కొరకు ఈ భూలోకాన జీవించి తండ్రి ఏ చిత్తముతో ఏ ఉద్దేశంతో యోహాను 6:38 ప్రకారం నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి నేను వచ్చాను. నాకున్నదంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. ఈ చిత్తాన్ని 33.5 సంవత్సరాల్లో దేవాతి దేవుడు నెరవేర్చాడు. యేసయ్య నెరవేర్చి ఏమన్నాడు? చివరన సమాప్తమైనది అని చెప్పాడు. ఆయనకి ఇచ్చినటువంటి బరువు బాధ్యతల్ని ముగించేశాడు. ముగించేసి వెళ్ళకముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందు మార్కు సువార్త 16:15లో ఉన్నటువంటి అద్భుతమైన మాట ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారు వారికి శిక్ష విధింపబడు. దాని తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. తర్వాత ఈలాగు, అందరు చెప్పండి, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవునికి. హల్లెలూయా. సో ఆయన వెళ్ళక ముందు సంఘానికి చెప్పినటువంటి మాట ఇది. ఒక కమాండ్గా అన్న తీసుకోండి లేదా రిక్వెస్ట్గా అన్న తీసుకోండి. ఆయన ఏమన్నాడు? నా పని అయిపోయిందబ్బా, నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోకముందు మీకు ఒక బాధ్యతను అప్పచెప్పి వెళ్తున్నా. ఏంటది? ఇప్పటి వరకు నేను మీ కొరకు అందుబాటులోకి వచ్చాను. ఈ రోజు నుంచి నా యొక్క సంఘము నా రాజ్యం యొక్క వ్యాప్తి కొరకు అందుబాటులోకి రావాలి. దట్స్ ది అల్టిమేట్ డిజైర్. దీన్ని ఏమంటారో తెలుసా? గ్రేట్ కమిషన్ అంటారు. ఒక గొప్ప ఆజ్ఞ. మరి నీవు నేను దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి, ఈ స్వార్థను ప్రకటించడానికి, ఉన్నటువంటి ఖాళీ చైర్లు నింపబడడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ఇంకా మనుషులు కంప్లీట్గా నింపబడడానికి, కొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి, ఆత్మలను రక్షించడానికి నీకు నాకు కావాల్సినటువంటి ఒక 7 అర్హతల గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఓకేనా? ఒక 7 అందుబాటులోకి రావడానికి నీకు నాకు కావాల్సిన 7 అర్హతలు. మొట్టమొదటిది చదవండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. జేమ్స్ చాప్టర్ 2 and verse 23. మొట్టమొదటి అర్హత యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. వండర్ఫుల్. మొట్టమొదటి అర్హత, నీవు నేను దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా? నాతో పాటు చెప్పండి, విశ్వాసము. విశ్వాసము లేని క్రియలు వ్యర్థము. యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్. అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరైనా ఏ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన? దేవుణ్ణి తెలియనటువంటి కుటుంబం. హీ హ్యాడ్ నో ఐడియా అబౌట్ గాడ్. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ, ఉన్నతమైన క్వాలిటీ ఏంటి? దేవుని పైన నమ్మకము, విశ్వాసం. అంతే. ఇక్కడ ఎంతమంది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు? వండర్ఫుల్. ఒకప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నట్టు చేతులు ఎత్తినటువంటి వారందరూ కూడా మీ గత జీవితాలు వేరు, మీ అలవాట్లు వేరు, మీ ఆలోచనలు వేరు, మీ సాంప్రదాయాలు వేరు, మీరు చేసేటువంటి క్రియలు వేరు. బట్
దేవునికి స్తోత్రం. మీరందరూ నిజమైన సజీవుడైన పునరుత్థానుడైన ఏకైక దేవుడైన యెహోవాను నమ్ముకున్నారు. హల్లెలూయా. అది మీ జీవితాన్ని మార్చేసింది. ఈరోజు దేవుని యొక్క సంఘంలో మీరందరూ కూడా చేర్చబడ్డారు. అబ్రహాం యొక్క జీవితంలో కూడా విశ్వాసము తన జీవితాన్ని మార్చేసింది. ఏం చేసిందో తెలుసా? మొట్టమొదటిది విశ్వాసం అయితే రెండవది దర్శనం. ఆయనకి దేవుని యొక్క దర్శనం వచ్చింది. ఎప్పుడో తెలుసా? చూడండి ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశమందుండియు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. చాలమ్మా, థ్యాంక్ యూ. పిలుపు, ఆయన కొరకు అందుబాటులోకి రావాల్సినటువంటి పిలుపు విశ్వాసం తర్వాత ఆయన జీవితంలోకి వచ్చింది దర్శనం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇటువంటి పిలుపు అవసరం దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు పని చేయడానికి పిలవబడినటువంటి వారు. హల్లెలూయా. ఎవ్వరు కూడా మీరు వ్యర్థంగా దేవుని చేత రక్షింపబడలేదు. నేను చెప్తున్నా, మీ రక్షణ వెనుక దేవుని యొక్క ఆలోచన ఉంది. మీ రక్షణ వెనుక దేవుని యొక్క సంకల్పం ఉంది. మీ రక్షణ వెనుక దేవుని యొక్క పిలుపు ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా భూమిలోకి దిగి దున్నాలి, దేవుని కొరకు విత్తనం వేయాలి. దాని యొక్క ఫలితాలను నేను దేవుని ముందు తీసుకురావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సో మొట్టమొదటి అర్హత దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి ఏంటి? గట్టిగా చెప్పండి, విశ్వాసము. రెండవది దర్శనం ఉండాలి నీకు నాకు. మూడవది ఏంటో తెలుసా? రాసుకోండి, భారము. చెప్పండి, భారము. ఆదికాండము 14వ అధ్యాయము 21 నుండి 23 చదవండి ఒకసారి. ఆదికాండము 14వ అధ్యాయం 21 నుంచి 23. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చిన ఆస్తి నీవే తీసుకొని. చిన్నగా చదవమ్మా. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలిపోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుణ్ణైనా యెహోవా ఎదుట నా చేతులెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. తర్వాత అయితే చాలమ్మా, ప్రమాణం చేస్తాను. ఇది చూడండి, మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం. రెండవది దర్శనము. మూడవది భారం. అబ్రహాము పిలవబడిన తర్వాత దేవుడు ఆయనకి ఎంతటి భారాన్ని ఇచ్చాడంటే, డబ్బుల కొరకు అమ్ముడు పోయేటువంటి పరిస్థితి వచ్చింది అబ్రహాంకి. సొదొమ రాజు అన్నాడు, ఆస్తంతా నీవే తీసుకో, మనుషులను నాకు ఇచ్చేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా భారం మామూలు భారం కాదండి. దేవుని కొరకు డబ్బుల కోసం అమ్ముడు పోవడానికి నేను రాలేదు, దేవుని చేత పిలవబడలేదు. ఇదిగో, నీవే నన్ను ధనవంతునిగా చేసావని నువ్వు వెళ్ళి చెప్పుకొనుట నాకు ఇష్టం లేదు. కనుక నేనేం చేస్తాను, నీ యొక్క నూలిపోగైనా ఒక దారం ముక్క అయినా నీ చెప్పుల వారను కూడా ముట్టుకోనని నా దేవునికి నా 2 చేతులెత్తి ప్రమాణము చేశాను. హల్లెలూయా. రేపు నీవు నేను ఇటువంటి భారము కలిగి ఉన్నట్లయితే దేవుని చేతిలో బలముగా అబ్రహాములాగా వాడబడ్డానికి దేవుడు నేను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఓకే, 4వది త్యాగము. చెప్పండి, త్యాగము. మొట్టమొదటిది విశ్వాసము, 2 దర్శనము, 3 భారం, 4 త్యాగం. చూడండి 22వ ఆదికాండము అధ్యాయం 22వ అధ్యాయము మొదటి 6 వచనాలు.
ఆ సంగతులు జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు ఆ, అబ్రహామును పరిశోధించెను. ఎవరు పరిశోధించాడంట? దేవుడు పరిశోధించాడు. ఎట్లనగా ఆయన ఆ, అబ్రహామా ఆ, అని పిలువగా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. నేను అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీకొక్కడై ఉన్న ఆ, నీ కుమారుని ఆ, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును ఆ, తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి ఆ, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఆ, ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు ఆ, అబ్రహాము లేచి లేచి తన గాడిదకు గంత కట్టి గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని ఆ, తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ, ఆ చోటు చూచి తన పనివారితో ఆ, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి చాలు. త్యాగం. ఎటువంటి త్యాగం? అబ్రహాం చేసినటువంటి త్యాగం. తన ఒక్కగానొక్క మామూలు కుమారుడు కాదు, ఒక్కగానొక్క కుమారుడు. దాని తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు ప్రేమించు ఇస్సాకు. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి నేను చెప్తున్నాను, వినండి. ఎన్నో వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పరిచయం స్టార్ట్ అయింది మీకు తెలుసా? ఎన్నేళ్ళ ముందు? 12 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు? దానికి ముందు మీరు ఎక్కడ ఉండేవారు? ఢిల్లీ ఎక్కడ? అనంతపురం ఎక్కడ? ఉద్యోగం చేసేవారు అప్పుడు? మీ జీతం అడగను కానీ మంచి జీతం కదా అప్పుడు మీకు. సెంట్రల్ గవర్నమెంట్ జీతం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అప్పటికి పిల్లలు చిన్న పిల్లలు, అవునా? ముగ్గురు బిడ్డలు. ఒక మర్చిపోయినా చూడండి, ముసలోని అయిపోతాండా నేను. రైట్, 2 బిడ్డలను తీసుకొని ఈ ఊరికి వచ్చి ప్రాంతము ఈ 12-11 సంవత్సరాల్లో దేవుడు సొంత సంఘాన్ని ఇచ్చి ఇంత మంచి మందిరాన్ని ఇచ్చాడంటే దాని వెనక ఏముందో తెలుసా? త్యాగం ఉంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న ఫలితాల వెనుక ఒక వ్యక్తి యొక్క త్యాగం ఉంది. కొట్టండి అబ్బా చప్పట్లు సార్. త్యాగం లేనిదే పరిచర్య లేదు. యేసయ్య చేసిన త్యాగం ప్రాణ త్యాగం, అవునా? దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి రేపు నువ్వు ఎన్నో వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. 3 లక్షల రూపాయల జీతం నేను వదిలిపెట్టుకున్నా, మీకు తెలుసు. 2019లో దేవుడు అన్నాడు, నాయనా ఈ లోకానికి నువ్వు పనిచేసింది చాలు, ఇక నుంచి నువ్వు పరలోక రాజ్యానికి ఉద్యోగస్తుడు అవ్వబోతున్నావు. నెల సంవత్సరం వెయిట్ చేయాల్సిన అవసరంలా ఇంక్రిమెంటు ప్రమోషన్లకి. ఆత్మలు సంపాదించినప్పుడల్లా బోనసుల పైన బోనసులే నీకు. వదిలిపెట్టు. అంతకంటే గొప్ప సంపాదన ధననిధి ఏర్పాటు చేస్తున్నా నీకంటే దాన్ని వదిలిపెట్టి వచ్చాను. ఈ రోజు వరకు సిగ్గుపడలా, తలదించుకునే పరిస్థితికి నా దేవుడు నన్ను తీసుకురాలా. డిసెంబర్ 9వ తేదీ ఇల్లు వదిలిపెట్టి జనవరి 2వ తేదీ పోయిన 24-25 రోజుల తర్వాత త్యాగం. నా బిడ్డలను చూడాల, నా కుటుంబాన్ని చూడాల, అంతవరకు నేను ఇంకా అంతకంటే ఎక్కువ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేను సిద్ధపడిపోయా. ఎందుకంటే నా యేసయ్య నా కొరకు చేసిన త్యాగం ముందు నేను చేసే త్యాగం పెద్ద గొప్పదేం కాదు. ఈరోజు ఆయన కొరకు ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిపోయాను. నేను ఈరోజు చెప్తున్నా ఈ మాట. రేపు ఎవరైనా జోయిలను చంపేశారు, ఎక్కడో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, ఊరేసేసారు, లేదా కాల్చేశారు అని చెప్తే ఆశ్చర్యపడకండి. ఈరోజు తేదీ ఎంత? 11 జనవరి 2026. మా సంఘానికి వచ్చి ఈ మాట ఎప్పుడో చెప్పాడు అయ్యగారు అని నా జీవితాన్ని బట్టి, నా సావును బట్టి, దేవుని కొరకు నేను చచ్చిపోయిన ఆ చావును బట్టి దేవుని స్తుతించండి. మీరు స్తుతించా. ఎస్, ఐ టెల్ యూ వై. సాక్రిఫైస్లో ఉన్నటువంటి మజా, సాక్రిఫైస్కి వచ్చేటువంటి బహుమతి, అంతకంటే గొప్ప బహుమతి ఏది లేదు. ఇలాగ భుజం పైన చేయి పెట్టి, ఈ మ్యాజిక్ కూడా ఉందా? ఓహో, నేనేం చేయడం లేదు. ఏడైనా మళ్ళీ పోయి ఏడైనా వేసారు రీలు, అయ్యగారు వచ్చారు, చెయ్యి ఊపారు, మంత్రం జరిగింది, అది ఇదని మళ్ళీ కాసుకొని ఉండారు. రిఫర్మేషన్ 2.0. చూడండి, దొంగ భక్తుడు వచ్చాడు, ఇట్లా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నా నేను?
ముసలోన్న అయిపోతాడు అబ్బా స్వామి. ఆ? అది భుజం పైన చేయి పెట్టి బేష్ షబాష్ బలా నమ్మకమైన దాసుడా దాసురాలా, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా అని షబాష్ అనేటువంటి రోజుకు రావాలి. నీవు నేను చేసే త్యాగాన్ని బట్టి. గుర్తుపెట్టుకో, ఈరోజు ఒకవేళ అది కష్టం అనిపించినా, అబ్రహాంకి 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎవరు? సంవత్సరానికంతా ఇవ్వలా దేవుడు. ఈరోజు డేవిడ్ నాకు సాక్ష్యం చెప్తున్నాడు, అన్న ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ గాడ్ బ్లెస్డ్ us with a child, గర్ల్ ఆర్ బాయ్, గర్ల్ బేబీ. ఆడపాపనిచ్చాడు మాకు. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి 5 సంవత్సరాలు 5 years, ఓకే 5 years తర్వాత ఇచ్చిన ఈ బిడ్డ ఇంత సాక్ష్యం చెప్తే అబ్రహాం ఎంత సాక్ష్యం చెప్పాలి, సారమ్మ ఎంత సాక్ష్యం చెప్పాలి. సారమ్మకు మెడికల్ రిపోర్ట్స్ ఏం చెప్పాయో తెలుసా? అమ్మా ఓవర్ అమ్మా, అయిపోయింది, నీకు ఇంకా గర్భం వచ్చే ప్రసక్తి లేదు. త్యాగం ఏం చేస్తుందో తెలుసా? అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేస్తుంది. లోకమంతా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే దేవుడు అక్కడే ఒక కార్యాన్ని చేస్తాడు. నువ్వు త్యాగం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాక్యంలో ఉంది, దేవుడు ఆయన్ని పరిశోధించి, ఇదిగో నీకు ఒక్కగానొక్క కుమారుడు, ఆ మొట్టమొదటి వచనంలో ఉంది, ఒక్కగానొక్క కుమారుడైన, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం ఒక దాని మీద దహనబలిగా అర్పించవలను అని చెప్పాను. దాని తర్వాత చూడండి, తెల్లవారినప్పుడు అంటే ఇన్స్టెంట్ ఒబీడియన్స్. రాత్రి మాట్లాడితే పొద్దున్నే కల్లా, ఒకవేళ నన్ను అడిగినాడు అనుకో దేవుడు, నాకు ఒక కొడుకు ఉన్నాడు రాన్, వాడి పేరు రాన్ జైరస్ యాయిరు. ఒకవేళ దేవుడు కన్నా నాకు అబ్రహాం లాగా రాత్రి కనపడి, నైనా జోయల్ నీకు ఒకగానొక కుమారుడు 4 సంవత్సరాల తర్వాత పుట్టాడు, నువ్వు ప్రేమించు యాయిరును నాకు అప్పచెప్పు అని అంటే నేనేమని తెలుసా? టిఆర్ బాబు అన్నకి డేవిడ్ అని కొడుకున్నాడు, ఆయన అడుక్కోబోయా. నిజంగా యథార్థంగా, ఎందుకంటే నా కొడుకంటే నాకు ప్రాణం, మా నాయన్ని చూసుకుంటా వానిలో. యథార్థంగా మరి నాకే అంత ఇష్టం ఉంటే 100 సంవత్సరాలు ఆయన ఏమన్నాడో తెలుసా? తెల్లవారగానే అన్ని సర్దుకొని వెళ్ళిపోయాడు. ప్రభువా ఇదిగో 100 సంవత్సరాల తర్వాత ఇచ్చావే ఇస్సాకు, ఆ ఇస్సాకు కన్నా నీవు నాకు ముఖ్యమయ్యా, నీవు నాకు కావాలి. ఈరోజు దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి నువ్వు ఇష్టపడేది నువ్వు వదులుకోవాలి, వదులుకునే పరిస్థితికి నువ్వు రావాలి. ఇంజనీరింగ్ చేశాడు, మెకానికల్ ఇంజనీరింగ్. రిక్కీ పని లేక సేవలేక రాలా, ఏది లేక సేవలేక రాలా. కారుణ్య యూనివర్సిటీలో 2014లో చేశాడు, కంప్లీట్ అయింది. హీఈస్ అ మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. వండర్ఫుల్. అప్పుడు కన్నా మొదలు పెట్టింటే ఉద్యోగము ఈ వేళకి కొన్ని లక్షలు, 1 కోటి రూపాయల వరకు పోయిండేది ఇయర్లీ ఇన్కమ్. ఆ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అవన్నీ వదిలిపెట్టుకొని, ప్రభువా దీనికంటే త్యాగభరితమైన నీ పరిచయం నాకు కావాలి, నేను సేవించడం నాకు కావాలి. ఈజ్ నౌ అ ఫుల్ టైమ్ ఇవాంజలిస్ట్ విత్ సమర్పణ్ అన్నా. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఫుల్ టైం తన జీవితాన్ని సమర్పించుకుని మా పరిచయంలో ఒక ఇవాంజలిస్ట్గా, ఒక ఆరాధికుడిగా. సింక్ చూసారా? యు సా ది అనాయింటింగ్ వెన్ హీ స్టాండ్స్ హియర్, హీస్ ఆల్వేస్ ప్రేయింగ్. ఈవెన్ అది అయిపోయిన తర్వాత తను ఇలా చూశాను, ఇక్కడ నాకు నీళ్ళు తీసుకొచ్చాడు, నీళ్ళు ఇస్తుంటే తను చూస్తే ఏదో కొనుక్కుంటాడు, నాకు ఏదో చెప్తున్నాడు. ఏంది నానంటే, లేదన్నా ఆ పాట ఇంకా పాడుతూనే ఉన్నాను అన్నాడు. సో దట్ ఈస్ ది ఫ్లో ఆఫ్ ద స్పిరిట్ దట్ హీ హ్యాస్. ఓకేనా? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 6 సంవత్సరాలు రాజ్. డిఫామ్ కాదు, మెడికల్ షాప్ పెట్టుకునేది కాదు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, 6 సంవత్సరాలు. మొన్ననే ఎస్వి యూనివర్సిటీ స్విమ్స్లో ఇంటర్న్షిప్ ముగించాడు. నౌ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు కాల్ హిమ్ డాక్టర్ సాలమన్ రాజ్. దట్స్ అన్ ఈక్వివలెంట్ డాక్టర్ డిగ్రీ. అట్లాంటి బిడ్డ తగ్గింపుతో అక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాడు. దానికి వెనక ఏముందో తెలుసా? త్యాగం. కొట్టాలి చెప్పట్లు. ఈరోజు నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉండొచ్చు, నీకు ఉన్నతమైన ఉద్యోగం ఉండొచ్చు. దట్ డజంట్ మ్యాటర్. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో నేను నీకు రక్షణ ఇచ్చాను, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాను, నీకు ఒక ఉన్నతమైన పిలుపునిచ్చాను, నా ఆత్మలు సంపాదించేటువంటి భారాన్ని ఇచ్చాను.
ఎంతమందిని సంపాదించావు? నిన్నటి దినమున మన పిల్లలు కూడా వచ్చారు. ఐ త్రూ దిస్ ఛాలెంజ్ ఇన్ సిఎస్ఐ. దాదాపు నిన్న ఈవినింగ్ సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ 500 పీపుల్ వచ్చారు. యూత్ మీటింగ్ అంటే దాదాపు నిండిపోయారు. 500 మంది. నేను ఊహించలేదు. అన్ని ఏజ్ గ్రూప్స్ వచ్చారు. ఈ ఛాలెంజింగ్ మెసేజ్ మాట్లాడాను. ఇన్ అ డిఫరెంట్ వే ఐ స్పోక్. కోరిక, క్రీస్తు యొక్క కోరిక అనే సబ్జెక్ట్ పైన మాట్లాడి లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇస్తే యూ విల్ నాట్ బిలీవ్, క్లోజ్ టు అబౌట్ 300 మంది నిలబడ్డారు. డెసిషన్స్ తీసుకొని నేను దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించేటువంటి డెసిషన్ నేను తీసుకుంటున్నా. నువ్వు ఉద్యోగం చేస్తుండొచ్చు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చు. ఇక్కడ చాలామంది కొంచెం పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళలా కనపడుతున్నారు. నువ్వు అక్కడ ఉండొచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ నిన్ను సువార్తను ప్రకటించడంలో ఏది కూడా ఆపదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా. ఇదిగో మొన్న అటాక్ చూశారు మీరు అక్కడ. అలాగ కొట్టినా పర్వాలేదు, మనల్ని తిట్టినా పర్వాలే, మనల్ని నరికినా పర్వాలే, కానీ దేవుని కొరకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అలాగని చెప్పి బుద్ధి లేని పనులు చేయకూడదు. ఇది ఇందాక మేము అదే మాట్లాడుకున్నాం. వి నీడ్ టు బి వైజ్. ఎంత వివేకంగా ఉండాలంటే దేవుడు ఏమంటాడు? అది పాముల వలె వివేకంగా ఉండాలి. వి నీడ్ టు సీ హౌ ఈజీలీ వీ కెన్ షేర్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్. సో ఏం కావాలి నీకు? త్యాగం కావాలి. క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం కానీ, క్రియలు లేని జీవితం కానీ మృతం. మాట్లాడే వారంగా ఉండకూడదు, క్రియలు చేసే వాళ్ళంగా ఉండాలి. అవర్ డీడ్స్ షుడ్ స్పీక్ మోర్ దెన్ అవర్ వర్డ్స్. హల్లెలూయా. ఉపేక్ష కలిగినటువంటి జీవితం. దేవుని వాక్యం చెప్తుంది ఒక మాట, నన్ను వెంబడింపగోరు వారు తమను తాము ఉపేక్షించుకొని. అంటే ఏంటి అర్థము? తగ్గించుకోవడం కూడా కాదు, అంతకంటే ఎక్కువ. తగ్గించుకోవడం అంటే వినయం చూపించడం. ఉపేక్ష అంటే ఏంటో తెలుసా? నేను అన్నదానికి చచ్చిపోవడం, నాది అన్నది చచ్చిపోవడం. నేను కాదయ్యా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయ్యా నేను కాదయ్యా, నాలో ఉన్న నీవే. దట్ షుడ్ బి అవర్ డిజైర్ వెన్ వి కమ్ టు బి అవైలబుల్ ఫర్ గాడ్. ఓకే, ఇంకో వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆయన నిర్గమకాండం 3వ అధ్యాయము 9 నుంచి 10, 7 నుంచి 10, 3:7 నుంచి 10. ఎవరైనా యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, ఆమోరీయులకు, పెరెచ్చీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయుల వారిని పెట్టుచున్న హింస చూచితిని. తర్వాత కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. ఎవరైనా? మోషే. బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తులను బయటికి తీసుకురావడానికి డెలివరెన్స్ మినిస్ట్రీ. ఈరోజు మన చుట్టూ ఎవరున్నారో తెలుసా? ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నారు చూసారా, దేవుని బిడ్డలు. అలాంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు. ఈరోజు ప్రపంచాన్ని భయంకరంగా పట్టి పీడిస్తున్నటువంటి బంధకం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రెసెంట్ టాక్ ఆఫ్ ద టౌన్ అంటారు. ఏంటో తెలుసా? భయంకరమైన చైన్లతో, భయంకరమైన బయటికి రాలేనటువంటి పాపము, సంఖ్యలతో కూడినటువంటి పాపం ఏంటో తెలుసా? గాంజా. విన్నారా మీరు ఎప్పుడైనా? ఇండియా ఈజ్ ది హైయెస్ట్ సెల్లింగ్ కంట్రీ ఆఫ్ గంజాయి. ఓకే, గంజాయి ఇంగ్లీష్లో చెప్పినా గాంజాయి. ఓకే, గంజాయి. వీడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, వీడ్. ఈరోజు అది ఎంత ఈజీగా దొరుకుతుందో తెలుసా? జెడ్పీ స్కూల్ గేట్ల దగ్గర అమ్ముతున్నారు, హై స్కూల్ గేట్ల దగ్గర. ఒక్కొక్క ఊరిలో, మా ఊరిలో మదనపల్లిలో రోజుకి 10 నుంచి 15 కేజీల గాంజా లీగల్గా అమ్ముడుపోతుంది. అటువంటి వారి మధ్యన మనం ఉన్నాం. ఎవరు తీసుకెళ్తారు వారి దగ్గరికి ఇట్లాంటి సువార్త? నేను తీసుకెళ్ళాలి. ఆడవాళ్ళు కొడుతున్నారు గాంజా.
అంతకంటే భయంకరమైన మాట చెప్తాను చూడండి. ఇండ్లల్లో చెట్లు పెంచుకొని ఆకులు తీసుకొని మదనపల్లికి వస్తే చూపిస్తా ఇల్లు, క్రిస్టియన్ హౌస్. అంతకంటే ఘోరం, క్రిస్టియన్ హౌస్. అది. సో వీళ్ళ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? ఇంతకుముందు ఏముండేదో తెలుసా? సిగరెట్లు, మందు, ఇట్లాంటివి ఉండేటివి. బంధకాలు, ఇజ్రాయిల్ యొక్క వాళ్ళకు వేసినటువంటి బంధకాల యొక్క రూపంలో ఇవి ఉండేటివి. ఇప్పుడు ఏముందో తెలుసా? ఈజీ డ్రగ్స్. ఆంధ్ర ఈజ్ ది హైయెస్ట్ గంజాయి. ఆంధ్రప్రదేశ్. ఎవరు తీసుకెళ్తారు వారి దగ్గరికి? మొన్న పేరు రానే రాదబ్బా, వైజాగ్లో సెంటర్లో మీటింగ్, కంచరపాలెం అనే దీంట్లో 22వ తేదీ డిసెంబర్ నన్ను పిలిచారు స్పీకర్గా. ఓకే, కంచరపాలెం అంతా ఎవరో తెలుసా? గాంజా కొట్టేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారులు, విగ్రహారాధికులు. సెంటర్లో పెట్టారు. 1 గంట 45 నిమిషాలు మాట్లాడాను. 1 గంట 45 నిమిషాలు ఆరాధన, సాక్ష్యము, వాక్యం. 1 గంట 45 నిమిషాలు ఆ పక్కన గేట్ దగ్గర బ్యారికేడ్స్ వేసింటే గేట్ దగ్గర ఒక వ్యక్తి గాంజా కొట్టి పిలుస్తున్నాడు, ఛాలెంజ్ చేసి అరుస్తూనే పిలుస్తాడు, రై రారా, నువ్వు ఎవడరా, నీ దేవుడు, నేను చంపుతా చివరిన ఆమె నన్నంతవరకు పిలిచాడు. వచ్చి చేరుపైన కూర్చున్నాక కూడా పిలుస్తాడు, చప్పట్లు కొడుతున్నాడు, రా అంటున్నాడు. దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు దాని గురించి ఎందుకు చెప్పానో తెలుసా? మోషే లాంటి వ్యక్తులు సంఘంలో నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అట్లా వారిని బయటికి విడిపించేటువంటి, అందుబాటులోకి వచ్చేటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు తీసుకెళ్తారు దేవుని యొక్క సువార్త వాళ్ళ దగ్గరికి? స్టూడెంట్స్. మొన్నటి రోజున మేము చింతపల్లి అనేటువంటి, పాడేరు అనేటువంటి ఒక ట్రైబల్ ప్లేస్కి వెళ్ళాం. దారిలో ఆన్ ద వే యంగ్స్టర్స్ దాదాపు ఒక 5-6 స్థలాల్లో పట్టపగలు రాత్రి కూర్చొని గాంజా కొడుతున్నారు. లైవ్ చూసాం ఇట్లా దారిలో పోతుంటే ధైర్యంగా. హూ విల్ టేక్ దిస్ గాస్పెల్ టు దెమ్? నాకు ఈ మధ్యన దేవుడు ఈ భారం ఇస్తున్నాడు. నన్ను ఎవరైనా ఈసారే కాదు, ఎక్కడికి పిలిచినా కూడా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద చర్చ్. ఓకే, ఇప్పుడు హై అండ్ ప్రొఫెటికల్ మెసేజెస్ అవసరంలే. ఇప్పుడు దేవునికి, సంఘానికి కావాల్సింది ఏంటో తెలుసా? సంఘం సిద్ధపడాలి దేవుని కొరకు. ఈ చివరి రోజుల్లో చల్లారిపోతున్నటువంటి సంఘాలు సిద్ధపడాలి దేవుని సువార్తను తీసుకెళ్ళడానికి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టుడే. ఎవరు తీసుకెళ్తారు? ఈ ఉపేక్ష కలిగిన జీవితం నేను కాదు ప్రభా, నేను వెళ్తాను, ఐ విల్ గో టు దట్ ప్లేస్. నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. కొనార్క్ అనే ప్లేస్కి వెళ్ళాం మొన్న, ఒరిస్సాలో. పూరి అనే ప్లేస్కి వెళ్ళాం, బెరంపూర్ అనే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ భయంకరమైన విగ్రహారాధన. ఆంజనేయ స్వామి గుడి పైన పోస్టర్లు అతికించారని మొత్తం మీటింగ్స్ అంతా బంద్ అయిపోయాయి. అక్కడ నో క్రిస్టియన్ మీటింగ్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ దేర్. వెళ్ళాలి, వాళ్ళ లోపల ఎక్కడో చర్చిలో సీక్రెట్గా చేస్తే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి, రావాలి. ఎవడెప్పుడు చంపేస్తాడో తెలీదు. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, మళ్ళీ రానేమో అని ప్రిపేర్ అయిపోయి పోవాలి. మరి వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? దేవుడు నేను రక్షించుకున్నాడు, నువ్వేం చేస్తున్నావు ఇప్పటి వరకు దేవుని కొరకు? ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దాట్. 12 మంది దేవుడు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక యోహాను, ఒక యూదా ఇస్కరియోతు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎట్లా చచ్చిపోయారో తెలుసా? హతసాక్షులు అయిపోయారు. ఐ గెట్ ఛాలెంజ్డ్ వీళ్ళ హిస్టరీ చదివినప్పుడు. నాకు పౌలు ఎట్లా చచ్చిపోయాడో తెలుసా? ఆయన తల నరికేశారు, బిహెడెడ్. ఏమేమి వదిలిపెట్టుకున్నాడు ఆయన హోదాను వదిలిపెట్టుకున్నాడు, ఆయనకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టాడు. అంతా పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం, గొప్ప కార్యాలు, సంఘాలను దీవించడం. ఏమైపోయాడు? చివరికి చచ్చిపోయాడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు సంఘానికి చెప్తున్నానంటే, ఏఎల్ చర్చ్ మీలో నుండి రాబోయే సంవత్సరాలు, రాబోయే దినాల్లో దేవుడు సువార్థికులను లేపునుగాక, సువార్తను ప్రకటించే వారిని దేవుడు లేపునుగాక. నేను కంఫర్టబుల్గా కూర్చున్నాను, అయ్యగారు వస్తారు, మంచిగా వాక్యం చెప్తారు, కానికేసేస్తాను, వెళ్ళిపోతాను. అది కాదు నీ పని. అందుకుగా దేవుడు నేను సంఘంలో పెట్టింది. హలో, ఒకరోజు కొత్త పాట, ఇంకొక రోజు మంచి ఎక్స్టెన్షన్, కొంచెం చర్చలాగా నో. నశించిపోయే ఆత్మలు కుప్పలు రాలిపోతున్నారు ప్రతిరోజు. నువ్వు ఎక్కడ రోడ్లలోకి పోయినా కూడా ఇవి పోస్టర్స్ అతికిచ్చింటారు, యవ్వనస్తుల ఫోటోలు పెట్టి. ఏమని ఉంటుంది కింద?
ఆకస్మిక మరణం, రాలిపోతున్నారు యాక్సిడెంట్స్, డ్రగ్స్, ఓవర్ రియాక్షన్ ఆఫ్ డ్రగ్స్. ఈరోజు నేను సంఘాన్ని ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ టుడే. ఒక పౌలులాగా నీవు మారాలి, ఒక ఎస్తేర్ లాగా నీవు మారాలి. దేశానికి రాజ్యానికి ఆపద వచ్చినప్పుడు ఆడవారు స్త్రీలు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులు ఈ సంఘంలో నుంచి లేవును గాక. ఈ సంఘం నుంచి దేవుడు అపోస్తులను లేపునుగాక, సువార్థికులను, బోధకులను లేపునుగాక, హత సాక్షులను లేపునుగాక, పరిచారకులను లేపునుగాక, ఆ మిషనరీస్ను లేపునుగాక. హల్లెలూయా. ఈ చర్చ్ యొక్క, ఈరోజు చెప్తున్నా, ఈ చర్చ్ యొక్క బ్రాంచ్ చర్చెస్ ఈ అనంతపురం పట్టణంలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, దేశమంతా దేవుడు వ్యాపించునుగాక. పట్టకూడదు ఈ సంఘం అంతా ఫుల్ అయిపోయి దీని నూతనమైనటువంటి ఆత్మలు ఇంకొక చర్చ్లో చేర్చబడాలి. హల్లెలూయా. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ను దేవుడు లేవనెత్తునుగాక. ఇలాంటి పాస్టర్లు, అసిస్టెంట్ పాస్టర్లను దేవుడు లేవనెత్తునుగాక. అభిషేకమైన ఆరాధన దళమును దేవుడు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. వీరిక నిలబడి ఆరాధిస్తుండగా స్వస్థతలు అనుభవించుదురుగాక, విడుదలను అనుభవించుదురుగాక, ప్రార్థన యోధులను దేవుడు లేపునుగాక. ప్రార్థించేవారు కరువు అయిపోయారు. ఇప్పుడు భారంతో దేవుని కొరకు పనిచేసేవారు కరువు అయిపోయారు. ఎవ్రీవన్ వాంట్స్ సాఫిస్టికేటెడ్ లైఫ్. దయచేసి నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు. ఇలాగ ఎంచొచ్చు ఈరోజు త్యాగముతో పరిచర్య చేసేవారిని. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ కమర్షియల్, ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ కమర్షియల్. డబ్బు కోసమే పరిచర్య నేను చెప్తున్నాను చూడండి. 90% లేదా 95% ఇవన్నీ వదిలిపెట్టి కొండల ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలకు వచ్చి సేవ చేసే వాళ్ళు లేరు ఈరోజు. సువార్త ప్రకటించే వాళ్ళు, నేను నా సంఘం ఉన్నటువంటి వాళ్ళు చాలబ్బా, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు కొనసాగుతుంటే చాలు. నో 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 నో, దట్ వాస్ నాట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఆది అపోస్తుల సంఘం యొక్క కాన్సెప్ట్. అది కాదు, అది కాదు. వారు నానాటికి అభివృద్ధి చెందుచుండిరి, విస్తరింపబడుచుండిరి, సంఘములో చేర్చబడుచుండిరి. ప్రతిరోజు దినదినము ఇంటింట ప్రార్థన చేయుచు, రొట్టె విరుచుచు, అలాగ పెరిగింది సంఘం. 5-6 మందితో ప్రారంభమైనటువంటి సంఘాలు ఉన్నాయి బెంగళూరులో. ఏజీ చర్చెస్, పాల్తంగయ్య గారి చర్చ్, బెతల్ ఏజీ చర్చ్, 5-6-7 మందితో. ఈరోజు ఆ సంఘం యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? 70,000, 80,000. ఎలాగా? సువార్త అనేది వాళ్ళ యొక్క ఫౌండేషన్. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. దాని కొరకు నీకు కావాల్సింది విశ్వాసము, దర్శనము, భారము, త్యాగము, సమయము, క్రియలు, ఉపేక్ష కలిగిన జీవితం. దీన్నైనా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దిస్ మే బి ఎ వెరీ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్, బట్ ఇట్ ఇస్ అ పవర్ఫుల్ థాట్ టు ద చర్చ్. నా ఆశ ఏంటో తెలుసా? ఈసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పగలగాలి, బ్రదర్ లాస్ట్ టైం మీరు ఇదిగో ఈ మెసేజ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. నా పక్కలో కూర్చున్నటువంటి వ్యక్తి నూతనంగా రక్షింపబడిన వ్యక్తి, ఆయనకు నేను సువార్తను ప్రకటించాను, నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. నేనేమంటున్నావు తెలుసా? బిడ్డల్ని కనాలి మనం. హలో, బిడ్డల్ని కనాలి. లేదంటే మనకేమొస్తుందో తెలుసా? బిరుదు ఆత్మీయ గొడ్రాలితనం. నో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఫలించని ప్రతి కొమ్మను ఆయన ఏం చేస్తాడు? నో 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 నో. వేరెవర్ యు ఆర్ యు హ్యావ్ టు. ఆ శిష్యులు, హతసాక్షులైనటువంటి శిష్యులు గన సువార్త భారముతో దేశ విదేశాలు తిరగకపోయి ఉంటే, తోమా గన ఇండియాకు రాకపోయి ఉంటే మనకు సువార్త వచ్చేదా? లేదు. సో లెట్ us టేక్ యాజ్ అ ఛాలెంజ్ టుడే. ఈరోజు దేవుని దగ్గర ఒక సవాలు, ఒక ప్రమాణం తీసుకుందాం. ప్రభువా, అబ్రహామును వాడుకున్నావు, మోషేని వాడుకున్నావు, నోవహును వాడుకున్నావు, దావీదును వాడుకున్నావు, ఎస్తేరును వాడుకున్నావు, పౌలును వాడుకున్నావు, పేతురును వాడుకున్నావు, అయ్యా తోమాను వాడుకున్నావు. నన్ను కూడా వాడుకో. నా వనరులు వాడుకో, నా డబ్బు వాడుకో. ఈరోజు చెప్తున్నా ధైర్యంగా, బైబిల్ పట్టుకొని చెప్తున్నా, ఈ సేవలో వచ్చేటువంటి ప్రతి పైసా, నేను చెప్తున్నా, ఈ సేవలో నాకు దేవుడు ఇచ్చే ప్రతి కానుక వినాలి. ఇది మీకు చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. దీంట్లో 1 పైసా నేను నా కుటుంబానికి ఇయ్యను.
నిజం చెప్తున్నా బైబిల్ పట్టుకొని. ఒక్క పైసా కూడా నా కుటుంబానికి ఇవ్వను. ఇది దేవుని సేవలోనే వెతుతున్నా. బైబిల్ పట్టుకొని చెప్తున్నా ఈ మాట. దానికి తగిన ప్రతిఫలం దేవుడు నాకు 100 అంతలు ఇస్తున్నాడు. బ్రదర్, మరి మీ కుటుంబానికి ఏంటి పరిస్థితి? మీ కుటుంబం పరిస్థితి ఏంటి? వారిని పోషించేది ఎవరు? వారిని పోషించేది నా యేసయ్య. నేను బాధపడాల్సిన ఎలాగొస్తుంది? చర్చ అయిపోయినాక అడగండి, నేను చెప్తాను మీకు. 2 బిడ్డలు నాకు, కుటుంబం. ఆ కుటుంబాన్ని పోషించేది నా దేవుడు. ఇది తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బతకాల్సిన అవసరం లే. నేను దేవుని సేవ చేస్తే నేను నా కుటుంబం దీవించబడతాం. దాని గురించినటువంటి డోకానే లేదు. నీకున్న సమస్తాన్ని దేవుని యొక్క రాజ్యంలోకి వెచ్చించు. ఆయన ఎవరికి కూడా రుణస్థుడు కాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మనము ఒకవేళ ప్రభువా నేను కూడా నీ కొరకు అందుబాటులోకి వస్తాను, నీ కొరకు నాయనా నేను సువార్తను ప్రకటిస్తాను, సువార్తను నేను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అన్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. ఇఫ్ ఐ డోంట్ ప్రొక్లెయిమ్ ద గాస్పుల్, ఓ ఇట్స్ అ ప్రాబ్లమ్, ఇట్స్ అ ట్రబుల్ ఫర్ మీ. ఈరోజు నీవు నేను శ్రమ పడకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. విలియం కేరీ అనేటువంటి ఒక మిషనరీ, అందరు కళ్ళు మూసుకుందాం. విలియం కేరీ అన్న ఒక మిషనరీ అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. అంటే దేవుని కొరకు గొప్ప కార్యములను నువ్వు తలపెట్టు, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములను నీవు ఎదురు చూడు అన్నాడు. హీస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మిషన్. ఈరోజు దేవుడిచ్చినటువంటి యొక్క బాధ్యతను చేత పట్టుకొని దేవుని కొరకు గొప్ప కార్యములు చేసేటువంటి బిడ్డగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సంఘానికి దీవెనకరంగా. ఈరోజు సంఘంలో ఒక అవయవం ఎందుకయ్యాం నీవు నేను? సంఘంలో ఎందుకు పాలిభాగస్థులమయ్యాము? సంఘం కొరకు పని చేయడానికి. ఒక చేయి పని చేయకపోతే శరీరానికి దెర్ ఈస్ అ ప్రాబ్లం. కాలు పని చేయకపోతే శరీరానికి సమస్య. ఈ శరీరం అంతయు కూడా కరెక్ట్గా పనిచేయాలంటే ఉన్న భాగాలు అవయవాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలి. ఆ అవయవం ఎవరో కాదు, నీవు నేనే. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని చేతిలో వాడబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువా, ఈరోజు ఈ అందుబాటు అనేటువంటి ఈ సబ్జెక్ట్ ద్వారా నాతో మాట్లాడావు, నన్ను సంధించావు. నేను ఖాళీ చేతులతో నీ ముందు నిలబడుకోకూడదయ్యా. పరలోకానికి వచ్చినప్పుడు నా వెనుక నీ కొరకు నేను కష్టపడి సంపాదించినటువంటి ఆత్మలు తీసుకొని రావాలి. అటు కృప నీవు నాకు దయచేయి. ఇది ఖచ్చితంగా అసాధ్యం కాదయ్యా, ఎందుకంటే లోకానికి అసాధ్యమైనది నీ ద్వారా సాధ్యం. సాధ్యం కానిది ఏదీ లేదయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నన్ను బలపరచు, నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను.
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్ని సాధ్యమే క్రీస్తులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్ని సాధ్యమే యేసులో. సాధ్యము కానిది యేసయ్యా, అన్ని సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం. ఈరోజు ఈ మాటలు విని నేను దేవుని కొరకు అసాధ్యమైన కార్యాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నిర్ణయం తీసుకున్న వారు మీరున్న చోట లేచి నిలబడండి. ఇఫ్ యు హావ్ టేకెన్ అ డెసిషన్ టు డూ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఫర్ గాడ్ దిస్ కమింగ్ ఇయర్, ఈ రాబోయే సంవత్సరంలో దేవుని కొరకు నేను సూర్యమైన కార్యాలు చేయడానికి, లార్డ్ ఐ యామ్ హియర్ ఐ యామ్, ఇక్కడ నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో, నా వనరులు వాడుకో, నా శక్తిని వాడుకో. లార్డ్ యూజ్ మై స్ట్రెంగ్త్, లార్డ్ యూజ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్. నా డబ్బును వాడుకో ఓ నాయనా, నా జీవితమును వాడుకో, నా సమస్తమును నీ వాడుకో నాయనా. నన్ను బలపరిచే నీ యందు మాత్రమే నేను సర్వమును చేయగలను తండ్రి. నన్ను స్థిరపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలనయ్యా. సాధ్యము కానిది ఏది లేదు ప్రభువా, నీ ద్వారా సమస్తము సాధ్యమే. యేసయ్య మా పక్షమునుండగా మాకు విరోధి ఎవరు తండ్రి? హల్లెలూయా. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించేది. ఓ బండను చీల్చి దాహము తీర్చ నీటిని పుట్టించేది. శబ్దమా, నీటిని చీల్చి యేసయ్యా, నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించేని. ఓ యేసయ్యా, బండను చీల్చి నీటిని పుట్టించేని. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడచెనే, నీటిని అనచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే, జీవజలమైన నా యేసయ్యా. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే. ఓ సాధ్యము కానిది యేసయ్యా. ఓ సాధ్యము కానిది ఓ యారాందెరే సెఖయారా బాబా బాబా. Oh, we glorify your holy name. సాధ్యము కానిది. Oh yes Lord, you can do all things. All things are possible to you Jesus. Oh సాధ్యము కానిది. Oh shoyararandere sekheyara mamash. క్రీస్తులో
నన్ను బలపరచు నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం. మరొకసారి చెప్దామా? నన్ను బలపరచు సర్వము చేయగలను. ఓ నన్ను స్థిరపరచు సమస్తం. నిలబడిన వారు రెండు చేతులు పైకెత్తి సాధ్యము ఓ రాబాబా సాధ్యము కానిది ఓ అవునయ్యా సాధ్యము కానిది ఏదియు లేదే. మరొక్కసారి సాధ్యము సాధ్యము ఓ యేసయ్యా అన్నీ క్రీస్తులో నన్ను బలపరచు నీ సర్వము సర్వము ఓ నన్ను స్థిరపరచు నన్ను క్రీస్తునందేనే సమస్తం చేయగలను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. సంఘం కొరకు మీరు అందుబాటులోకి వచ్చారు. గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు చేశారు. మా జీవితంలో మేము పొంది ఉన్నటువంటి రక్షణ అన్నిటికంటే గొప్ప కార్యం. దాని వెనక మీ త్యాగం ఉన్నది. మా పట్ల మీ యొక్క భారం, మా కొరకు మీరు వెచ్చించిన 33.5 సంవత్సరాల సమయం, ఉపేక్ష కలిగినటువంటి మీ స్వభావం, దానిని బట్టి ఈరోజు మేము రక్షింపబడ్డాం, మీ సంఘంలో చేర్చబడ్డాం. మా నుండి మీరు కోరుకునేది ఒకటే అయ్యా, మీ కొరకు మేము ఫలించాలి, మీ సువార్తను మేము చాటి చెప్పాలి. ఈరోజు మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రం. నన్ను రక్షించుకున్నారయ్యా. నాలాంటి నాయనా ఒకప్పుడు నేను నశించిపోయి ఉన్నాను, నన్ను వెతికి మీరు రక్షించారు. ఈరోజు నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. దాని కొరకు సంఘం యొక్క అవసరత ఉన్నది, సంఘం యొక్క అందుబాటు అవసరత నైనా మీరు వెతకుచున్నారు. నైనా మీరు దాని కొరకు వేచి చూస్తున్నారు. దానికి స్పందించి ఈరోజు నిలబడి, ఈరోజు నేను దేవుని కొరకు ఒక పనిముట్టుగా పని చేయాలనుకుంటున్నాను నిర్ణయం తీసుకున్న ఈ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం. దీవించండి అయ్యా. వారు తీసుకునే నిర్ణయంలో మీరు ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల్లో ఫలించు కొమ్మలుగా, ఫలించు జీవితాలుగా ఈ జీవితంలో మీరు మలుచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. అవకాశంలను మీరు ఇవ్వండి, నూతనమైన ద్వారములను మీరు తెరువమని మేము ప్రార్థన చేస్తున్నాం. అబండెంట్ లైఫ్ చర్చ్ ద్వారా సువార్తనైనా నలుమూలలకు వెళ్ళడానికి మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వెళ్ళలేని స్థలాలు ఉన్నాయి, పోలేని వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రభువా, మేము వెళ్ళలేకపోతే ఇతరులను పంపించడానికి మీరే కృప చూపండి. ఆ యొక్క నైనా మిషన్ స్పిరిట్ని మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇవాంజలిజం స్పిరిట్ మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, కుటుంబాలను దీవించి, ముఖ్యంగా నైనా అన్నను వదిలిని బట్టి మీకు వందనాలు, వారి కుటుంబంను బట్టి మీకు స్తోత్రం. వారికి కావాల్సిన మీ మెండైన ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి, అభిషేకమును దయచేయండి. ఇంకను బలంగా విరివిగా ఈ సేవనైనా ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపించమని మరొకసారినైనా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.